మార్పు చెందారు. సో ఆ మేడం యొక్క అనుభవాలు విని వాళ్ళ యొక్క అనుభవాలను పోల్చుకుంటూ, సో అసలు మేము చేసేది ఏమీ లేదు, అసలు మేము పడ్డ కష్టాలు ఏమీ లేవు అన్న ఒక మార్పు వాళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పత్రి మేడంతో అన్నీ కూడా పంచుకోవడం, ఇవన్నీ చూస్తుంటే కనుక గత 2 రోజులుగా నిజంగా ఇంత బాగా చూసి మీ యొక్క అనుభవాలు ఇక్కడికి వచ్చి పంచుకోవడం అనేది ఒక గొప్ప ఒక అనుభూతి మా అందరికి కూడా, ఒక స్వర్ణామృతం హోల్ టీం అందరికి కూడా. సో ఇంత గొప్పగా దీన్ని మీరు ఆదరిస్తున్న అందరి యొక్క పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు మనం స్వర్ణామృతం యొక్క ఎపిసోడ్ 18లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్ 17లో సో పత్రి మేడం ధ్యానానికి ఎలా వచ్చారు, వాళ్ళ యొక్క బ్రదర్ ద్వారకా సార్ ఒక ఎక్స్పీరియన్సెస్ అన్నీ విని, సో అవన్నీ కూడా విన్న తర్వాత ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ ధ్యానం యొక్క ఆ పీక్స్, దాని యొక్క ఎండ్ అనేది మొత్తం చూడాలి, ఎంతవరకు ఉంది, దీని యొక్క పవర్ ఏంటి అనేది మొత్తం తెలుసుకునే దిశలో ఎంతో ధ్యాన సాధన చేసి ఎన్నో అనుభవాలు అన్నీ కూడా మన గత ఎపిసోడ్లో మేడం పంచుకున్నారు. దాన్ని పంచుకోవడమే కాకుండా చివరిగా మనకి బుద్ధుడి యొక్క గొప్ప ఒక నీతి కథ మనకు చెప్పారు. నేను ఆ కథలో భాగంగా చివరిలో నా ఒక్కడికి ఎన్లైటైన్మెంట్ వస్తే కాదు, నాతో పాటు ఉన్న అందరికీ కూడా ఎన్లైటైన్మెంట్ వచ్చాకే నేను ఎన్లైటైన్మెంట్ అనే ఒక గుహలోకి నేను ఎంటర్ అవుతాను అన్న ఒక గొప్ప అనుభవం. ఇక్కడికి వచ్చే ప్రతి భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధ్యాని అవ్వడమే ఒక దిశగా ఆ ఒక కథని మళ్ళీ మనం ఈరోజు పిఎస్ఎస్ఎంలో దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకొని పత్రి సార్ మొత్తం మన ధ్యాన జగత్తులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అయ్యే వరకు ఈ భూమి మీద ఉంటారని చెప్పేసి 2095 వరకు సో ఆ యొక్క ప్రణాళిక, ఆ యొక్క లక్ష్యం ఆ దిశగా వెళ్తుందన్న ఒక గొప్ప మెసేజ్ని మనకి గత ఎపిసోడ్లో ఇవ్వడం జరిగింది. సో ఇంత గొప్ప కార్యక్రమం పత్రి మేడం యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా పంచుకుంటూ మనకెంతో కూడా మన యొక్క ధ్యాన ప్రయాణంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు తోడ్పడుతుంది. సో మేడం నమస్తే మేడం. నిజంగా మీ యొక్క అనుభవాలు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తుందో మేడం. గత కొన్ని ఎపిసోడ్లుగా మీరు చూస్తూనే ఉన్నారు. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, ఆ ఫీడ్బ్యాక్ అని అవ్వడం కంటే అదొక గొప్ప అనుభూతి, కరెక్ట్, అదొక ఆత్మానుభూతి. కంప్లీట్గా వాళ్ళు ఎంతగా ఫీల్ అవుతున్నారు. సో మాకేమన్నా చిన్న ప్రాబ్లం వచ్చేస్తే మేము ఇమీడియట్గా స్వర్ణామృతం చూసేస్తున్నాం అన్న ఒక ఈరోజు ఒక మేడం బెంగళూరు నుంచి వచ్చారు. నిజంగా ఆవిడ అనుభవం విన్నాక స్వర్ణామృతం చూసి చెప్పాలంటే ఒక దీని మీద ఒక ఇంకా బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు మేడం. ఎస్, బాధ్యత పెరిగింది. సో ఇంత గొప్ప అనుభవాలు మీరు కెమెరా ముందుకు వచ్చి ఇంత ధైర్యంగా, నిక్కచ్చిగా, ఓపెన్గా చెప్తున్నందుకు మేడం మీకు నిజంగా స్పెషల్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హోల్ పిఎంసి టీమ్. నేను అంత బాగా ఫ్రీగా అడుగుతున్నావు. సో నాకు హాయిగా అనిపిస్తుంది చెప్పడంలో, ఏమీ దాంట్లో ఇన్హిబిషన్స్ లేకుండా చెప్తున్నాను, హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను. ఓకే. సో మేడం మనం గత ఎపిసోడ్లో మీ యొక్క ధ్యానానుభవాలు పంచుకున్నాం. ఎస్పెషల్లీ మీరు ఏసీ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ పేరు ఏసీ ఎక్స్పీరియన్స్ అని పెట్టేస్తాం మేడం. సో యోగులు హిమాలయాల్లో ఎలా ధ్యానం చేస్తారు అంత చలిలో అనేది ఒక మీరు ఆ ఎక్స్పెరిమెంట్ని రూమ్లో మొత్తం ఏసీ పెట్టేసుకొని మీరు చేయడం, అండ్ ఆ ధ్యానం చేస్తున్నంతసేపు అసలు ఏ చల్లదనాన్ని మీరు ఫీల్ అవ్వకుండా సో కంప్లీట్గా ఆ హీట్ అనేది లోపల ప్రొడ్యూస్ అవ్వడం. అండ్ అదే టైంలో పత్రి సార్ దాని గురించి ఒక బుక్ లో చదవడం. లిండా గుడ్మెన్. ఓకే. సో మీ ధ్యానంలో నుంచి ఎప్పుడు బయటకు వస్తారని సార్ అక్కడ వెయిటింగ్ బయట కూర్చొని పుస్తకం చదువుకుంటూ వెయిటింగ్. ఓకే. వచ్చి నేనేం ఎక్స్పీరియన్స్ చెప్తాను అని అది చెప్పంగానే హీ ఫెల్ట్ సో హ్యాపీ. దాని తర్వాత
జీసస్ ఎస్. ఎక్స్పీరియన్స్, ఆయన మీకు ధ్యానంలో రావడం, Yes. మీరు హీలింగ్ నేర్చుకుంటారంటే మీరు దానికి యాక్సెప్ట్ చేసేసి ఆ యొక్క హీలింగ్ సంబంధించిన అన్ని కూడా ధ్యానంలో నేర్చుకోవడం ఆయన ద్వారా. ఎస్. సో తర్వాత కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎస్. బట్ మీరు ఆ టైంలో వాళ్ళ హీలింగ్ చేసినప్పుడు ఆ కర్మలు యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి మీరు ఆయనకి మాటిచ్చాను. మాట ఇచ్చేశారు. సో దాని ద్వారా ఆ జర్నీలో, ఆ ఎక్స్పెరిమెంట్ జర్నీలో మీరు కాస్త ఫేస్ చేశారు. చాలా ఫేస్ చేశాను. ఓకే. చాలా. అలా ఎన్ని సంవత్సరాలు అలా ఉండేది మేడం? 90 దాకానమ్మా. 90 దాకా. ఓకే ఓకే. 1992 ఒక 7-8 ఇయర్స్ కంటిన్యూస్గా చేశాను. ఓకే. సో తర్వాత ఇంకా మీరు దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. పెట్టేశాను ఇంకా. సార్ కూడా ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నాట్ రిక్వైర్డ్, లెట్ దెమ్ డూ దేర్ హోంవర్క్ అని ఆయన చెప్పారు. సో నాకు అది మంచిగా అనిపించింది, కరెక్ట్ అనిపించింది. ఓకే. ఎందుకంటే అప్పుడు కొంచెం ధ్యానంలో కొంచెం ముదిరాను కదా. సో ఐ షుడ్ నో, ఐ కేమ్ టు నో. నాకు తెలిసింది, నాకే అర్థమైంది ధ్యానం అనేది వాళ్ళకి నేర్పించి వాళ్ళని వాళ్ళు బాగు చేసుకునేలా చేయాలి. కానీ నేను చేసేసి అంటే ఫస్ట్లో చేయడం ఏంటంటే ఓహో నాకేదో వచ్చింది ఇదేదో అని గొప్పతనం కోసం, ఐ మీన్ ఎక్స్పీరియన్స్ కోసం. అట్ ద సేమ్ టైం నాకు ఒకళ్ళు ఇవ్వడానికి వస్తున్నారు, అందులో జీసస్ లాంటి వాడు. ఎందుకంటే జీసస్ ఆల్వేస్ యూస్ టు హీల్ పీపుల్. ఓకే. హీలర్ అని పేరు ఆయనకి. కుష్టి రోగులు అలాంటి వాళ్ళని ఆయన హీల్ చేశాడు. ఓకే. సో ఆయన ఇవ్వగలగాలి ఏదైనా కానీ. సో ఆ టైంలో అలా జరిగింది. మేడం ఇలాగా మీ ధ్యానానుభవాల్లో భాగంగా సో జీసస్ మాస్టర్తో పాటు మీకు ఇంకా ధ్యానంలో ఇంకా ఎలాంటి అనుభవాలు వచ్చాయి మేడం? వేరే మాస్టర్స్ గైడ్ చేయడం అలాగా. ఇంకోటి పతంజలి. ఓకే. పతంజలి ఎట్లా చెప్పాడంటే ఒక పెద్ద చెట్టు ఉంది, పెద్ద మాను. ఆ మాను దగ్గరికి వెళ్ళు, ఆ మానుని గట్టిగా పట్టుకో అన్నాడు. ఓకే. అంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాను. అప్పుడు అడిగాడు అనమాట, మాను నిన్ను పట్టుకుందా, నువ్వు మానుని పట్టుకున్నావా? నువ్వు చెట్టుని పట్టుకున్నావా, నిన్ను చెట్టు పట్టుకుందా? అంటే నేనే పట్టుకున్నాను. సేమ్ అదే మాయని నువ్వు పట్టుకున్నావు, మాయ నిన్ను పట్టుకోలేదు ఓకే అని వివరించాడు అనమాట. ఎక్స్పెరిమెంట్గా ఇలా చెప్తే అర్థమవుతుంది అని. ఓకే. ఒక పెద్ద అడవికి తీసుకెళ్ళి ఆ అడవిలో పెద్ద చెట్టును చూసి నువ్వు గట్టిగా దాన్ని పట్టుకో అని చెప్పి అప్పుడు అడిగాడు క్వశ్చన్. నువ్వు దాన్ని పట్టుకున్నావా, అది నిన్ను పట్టుకుందా? ఆలోచించాను, నేనే కదా దాన్ని పట్టుకున్నాను, అది నన్ను ఎలా పట్టుకోగలదు అన్నాను. అంటే అదే మాయని నువ్వు పట్టుకున్నావు, మాయనే నువ్వు వదిలితే కదా నువ్వు మాయలోంచి బయటపడేది. చెట్టు నువ్వు వదిలితే నువ్వు బయటపడతావు. అవును. అది సో ఎంత ధ్యానంలో జరిగింది ఇదంతా ధ్యానమే. ఓకే. ఆ రోజుల్లో ప్రతిదీ కూడా ఏదన్నా ఎక్స్పెరిమెంట్గా చేయడమో లేకపోతే ఇలా ఏదన్నా మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ రాగానే మేమందరం గ్రూప్గా కూర్చొని డిస్కస్ చేసుకొని దాన్ని విశ్లేషణ చేసుకొని బాగుండేది. ఎక్స్చేంజ్ అనేది చిన్న గ్రూప్ కదా, ఒక 5-6 ఓకే. సో అలాగా అనమాట. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. 85 మేడం. 85. 5 మెంబర్స్ మీరు, పత్రి సార్, ద్వారక్, చందరు, డి శ్రీనివాసరావు గారు, రామూర్తి, ఎన్జే రావు గారు. సో రామూర్తి గారు సార్ వాళ్ళ కొలీగ్ కదా మేడం? వాళ్ళు ముగ్గురు కొలీగ్సే. ఎవరు? ఎన్జే రావు గారు, రామూర్తి గారు, శ్రీనివాసరావు గారు. ఓకే. వీళ్ళు ముగ్గురు కొలీగ్సే. ఎవరు కొలీగ్స్? తర్వాత మన వీళ్ళు ఇద్దరు ఏమో మా తమ్ముడు, ఒకడు మా తమ్ముడు ఫ్రెండ్ చంద్ర గారు. యా. ఓకే. సో దీస్ ఆర్ ద బేసిక్ గ్రూప్. అంతకుముందు నేను చెప్పింది ఎవరు, రామానంద్ గారు అని వచ్చారని చెప్పాను, ఆటో రైటింగ్ రాసేవారు.
ఫస్ట్ మేము మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆటో రేటింగ్ రాసి చూపిస్తూ ఉండేవారు. ఓకే ఆయన ఫస్ట్. ఓకే తర్వాత ఈ గ్రూప్ తయారు. అది ఇది స్ట్రాంగ్ గ్రూప్. అది 83 84. అది 83 84. ఇది 85 86. ఓకే. సో ఈ గ్రూప్ లో ఎన్జే రావు. సో ఆయన ఎంట్రీ ఎలా ఉండింది మేడం? ఎన్జే రావు ఎంట్రీ అంటే జస్ట్ దే యూస్ టు సెట్. మా తమ్ముడు ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పంగానే వీడే హీరో అప్పుడు మెడిటేషన్లో. సో వీడు ఏదైనా ఎక్స్పీరియన్స్ చెప్పంగానే అందరూ దాన్ని వినడము, దాని గురించి ఆలోచించడము, దాని మీనింగ్ ఏంటి, అసలేంటి, మూలాల్లోకి వెళ్ళిపోవడము అలా జరిగేది. ఆయన అంతకుముందే సార్ ఫ్రెండ్ కదా మేడం? ఎవరు? ఎన్జే రావు గారు? లేదమ్మా, అదే కొలీగ్ అంతే. కొలీగ్, ఆఫీస్లో కొలీగ్. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ద్వారక సార్ ఎక్స్పీరియన్సెస్ అనేది ఒక ఇన్స్పిరేషన్, హైయెస్ట్ ఇన్స్పిరేషన్. అఫ్కోర్స్ ఆయన ఎక్స్పీరియన్సెస్ ద్వారానే కదా మేడం మీరు మెడిటేషన్ లోకి అది రావడం అనేది కూడా. వావ్. ఓకే మేడం, ఆయన ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ విని, ఆయన అనుభవాలు విని మీరు ఏం లేదమ్మా, కూర్చునేవాడు. నీ ఆరా ఇలా ఉంది, నీ ఇండిగో ఉంది, ఇండిగో నుంచి గోల్డెన్ అయ్యేలాగా ట్రై చేసుకో, తర్వాత నువ్వు అన్నీ చూడడం నేర్చుకో. నేను ఒకసారి ఇలాగే కూర్చుంటే చెప్పేవాడు అనమాట, చూడు అక్కడ ఒక మాస్టర్ గడ్డం మాస్టర్ కూర్చున్నాడు చూడనేవాడు. మాకెవరికి కనిపించేవాడు కాదు. ఓకే. మా కొలమానం ఏంటి తెలుసా? ప్రూఫ్ మా ఆయన అనమాట. మా ఆయనకి అది కనపడింది అనుకో, అది నిజం కాదు. మా ఆయనకి ఏదైనా అడిగేవాళ్ళం అనమాట, ఇదని నీకు కనపడుతుందా, అక్కడ ఏదో ఉంది అంటే నాకేం కనపడడం లేదు అన్నాడు అనుకో. ఒకవేళ కనపడింది అనే అన్నాడు అనుకో, అక్కడ ఒక మనిషే ఉన్నాడు, నాట్ ఆస్ట్రల్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఓకే. అదే అనమాట. అలాగా ఆ కొలమానం అట్లా ఉండేది. నేను మా తమ్ముడు మేము నవ్వుకునేవాళ్ళం. వచ్చి ఆయన వచ్చి చూడమని అసలు నిజంగా ఏముందో అని. అట్లా ఆయన కళ్ళకి ఏం కనపడలేదు అనుకో, యా ఇట్ ఈస్ స్పిరిచువల్. ఇఫ్ హీ హాస్ సీన్ ఇట్, ఇట్ ఈస్ ఫిజికల్. అర్థమైందా నీకు? సో అలాగా పెట్టుకునే వాళ్ళము, అడిగేవాళ్ళము. పాప ఆయన చెప్పేవారు. అసలు ఆయన చెప్పింది ఆయన నేర్పించిన విద్య ఇది, ఆయన మీద ప్రయోగించేవాళ్ళు. ద్వారకా సార్ అక్కడికి వచ్చి మొత్తం అందరినీ ఒక ఇన్స్పిరేషన్తో తర్వాత ఇవన్నీ కూడా చెప్తున్నారు కదా మేడం. సో ప్రచారం చేయడం అనేది అప్పుడేమన్నా ఆయన ఏదో ఫస్ట్ నుంచి ప్రచారంలోకి దిగలేవి. హీ వాజ్ సీరియస్ ఇన్ మెడిటేషన్. దాంట్లోకే వెళ్ళిపోయాడు. ఆఫీసులో ఉన్నా కూడా అందరు ఆరాలు చూసేయడము. తర్వాత ఒకరోజు వీళ్ళందరూ ఒక హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే అక్కడ వాడికి సడన్గా అనమాట, అది థర్డ్ ఐ విజన్. అది ఇప్పుడు ఇలా మనం అందరం కూర్చున్నాం, నీ పైనుంచి ఒక మబ్బు లాంటి గోల్డెన్ కలర్ ఉంది, కింద ఎవరు కనపడ్డాలా, కింద మనుషులు ఎవరు కనపడ్డాలే, ఆ పైనుంచి వేరే డైమెన్షన్ కనపడడం మొదలెట్టింది వాడికి. ఓపెన్ ఐస్ తో ఇదంతా. అలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఉండేవి వాడికి. తర్వాత కృష్ణా బ్యారేజ్ దగ్గర కూర్చునేవాడు, తెలుసు కదా విజయవాడలో. కృష్ణా బ్యారేజ్ దగ్గర కూర్చుని అక్కడ సోల్స్ వచ్చేవి మమ్మల్ని పైకి అప్లిఫ్ట్ చేయమని. కొన్ని అర్త్బౌండ్ సోల్స్ ఉంటాయి కదా, సూసైడ్ చేసుకున్నవి, అలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ తనకి ఆ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువ. సో వాళ్ళందరికీ గైడెన్స్ కోసం అని చెప్పేసి వచ్చి సో అప్పుడు ఇద్దరు అక్కడే ఉన్నారా మేడం? ఎవరిద్దరు? మీరు ఆయన ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర. లేదు, నేను వెళ్ళలే. ఆయన మట్టుకు వెళ్ళారు. ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ చందరు ఈ గ్రూప్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు, వాళ్ళు అంతా కలిసి వెళ్ళిపోయేవారు. అది చంద్ర గారికి ఎలాంటి అనుభవాలు వచ్చాయి మేడం? అస్సలు అనుభవాలే లేవు.
ఏమీ కనపడేది కాదు దానికి. ఎలా నమ్మాడో చూడు ఫుల్గా. కానీ నమ్మింది ఆయననే ఫస్ట్ ఆయన నమ్మాడు, ఆయన ద్వారానే దారసారు దారికి వచ్చాడు. అంటే అదే చిన్నగా ఇన్స్ట్రుమెంట్ గా పనిచేశాడు. ఓకే, ఈయన్ని తీసుకురావాలంటే అబ్బాయి రావాలి, ఏమి ఎక్స్పీరియన్స్ ప్రెస్ ప్రాజెక్ట్ రావాలి. ఓకే, బట్ తర్వాత అయినా సరే ఇద్దరు కలిసి ఆ జర్నీ కంటిన్యూ అయ్యేది. మా గ్రూప్ లో కూడా ఆయన కూడా సీరియస్నెస్ అంతా కూడా ఉండేది. ఓకే, సో ఈ జర్నీలో మేడం ఇప్పటిదాకా మీకు జీసస్తో అనుభవాలు, ఇంకా ఆ టైంలో ఇంకా అనుభవాలు ఎలా వచ్చాయి మేడం? వేరే ఏ మాస్టర్స్తో ఇంటరాక్షన్? ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్. నేను సడన్గా నా బాడీలోంచి బయటకు వచ్చేసాను. ఓకే, బయటకు వచ్చి మెడిటేషన్లో బయటకు వచ్చేసేసి అలా పైన ఇలా రౌండ్గా తిరగడం మొదలెట్టాను నేను. ఓకే, మొదలెడితే ఒక చోట చిన్న కొలను కనిపించింది. ఆ కొలను మధ్యలో ఒక ఇసుక దిమ్మలాగా ఉంది. అక్కడ 9 మంది చుట్టూ కూర్చున్నారు యోగులు. మధ్యలో ఒక ఆయన కూర్చున్నాడు. ఆ మధ్యలో ఉన్న ఆయనలాగే తక్కిన వాళ్ళందరూ కూడా ఉన్నారు, సేమ్ లుక్స్. అయితే నేనేం చేశాను, ఎవరు అని చెప్పేసి పైన చాలా మెల్లిగా దిగి ఆయన పక్కన కూర్చున్నాను, మధ్యలో ఉన్న ఆయన పక్కన. అయితే ఆయన అడిగాను, ఈ 9 మంది ఎవరు అని. 4 నా గుణాలు, తామసం, సాత్వికం, రాజసం అండ్ శుద్ధ సాత్వికం. తామసం, రాజసం, సాత్వికం, శుద్ధ సాత్వికం, ఈ 4 గుణాలు. తక్కిన 5 నా పంచేంద్రియాలు. ఆ ఇంద్రియాల్ని, ఆ గుణాల్ని నేను కాంకర్ చేసుకున్నాను, గెలుచుకున్నాను. నేను వాటికి ఎడంగాను పెట్టుకోగలను, నాలోనూ ఉంచుకోగలను. నాలో ఉంచుకున్నా కూడా నేను వాటన్నిటికీ అతీతంగానే ఉంటాను. పంచేంద్రియాలు నా కంట్రోల్లో ఉన్నాయి. గుణాలకి అతీతంగా నేను శుద్ధ సాత్వికం అయిపోయాను. అంటే ఏం పేరు మీది అని అడిగితే భగీరథ అని చెప్పారు. ఇప్పుడు అంత లెవెల్లో ఉంటేనే కదా గంగని తీసుకోరాగలడు. అవునవును, ఆ లెవెల్లో ఉంటే కదా. అది సో అలా చెప్పాను అనమాట. నేను పైకి వెళ్ళాను, ఇలాగా జస్ట్ పైకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే అది సారీ ఇసుక దిమ్మ కాదు, అది ఒక లోటస్ ఫ్లవర్. లోటస్ ఫ్లవర్ రెక్కల మీద ఈ 9 మంది కూర్చున్నారు. లోటస్ ఫ్లవర్ రెక్కల మీద ఈ 9 మంది కూర్చున్నారు. మధ్యలో ఆయన కూర్చున్నారు. సో నేను పైకి వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే ఆ లోటస్ ఇలా ముడుచుకోవడము, ఆయన ఒక్కడే మిగిలాడు. పైకి వెళ్ళాక నేను తిరిగి చూశాను ఈయనేంటని. వెనక్కి తిరిగి చూస్తే ఆ లోటస్ ఇలా ముడుచుకుంది. ఆ 9 మంది ఆయనలో ఐక్యమైపోయారు, ఆయన ఒక్కడే మిగిలాడు ఆయన చెప్పినట్టు. అంటే పంచేంద్రియాలు, 4 గుణాలు. సో ఇవన్నీ కూడా మన లోపలే ఉంటుంది. ఎస్, అన్ని మన లోపలే ఉంటాయి. సో ఒకసారి అది లోటస్ అయినా ఇచ్చుకున్నప్పుడు అవన్నీ కూడా కాస్త డిటాచ్డ్ గా ఉండాలి. బట్ ఒక్కసారిగా ముడుచుకుంటే మటుకు ఇట్స్ వన్ ఓన్లీ. ఓకే, సో ఇది తెలియాలి, అది తెలియాలి, అంతే. వావ్. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒకసారి, భగీరథుడు ఎక్స్పీరియన్స్. ఓకే, సూపర్ మేడం, చాలా బాగుంది భగీరథుడు ఎక్స్పీరియన్స్. ఇంకో ఎక్స్పీరియన్స్ ఇలాగే ఆయన ఆఫీస్కి వెళ్తే కూర్చుంటే బాడీ ఎంత వేడెక్కిపోయిందంటే ధ్యానంలో ఉన్నప్పుడు అసలు అగ్గిలాగా తయారైన లోపల నుంచి. ఇక్కడ నుంచి ముక్కులోంచి ఫ్యూమ్స్ వస్తున్నాయి, వేడి గాలి. నాకు విపరీతమైన బాధగా ఉంది, మంటగా ఉంది ఒళ్ళంతా భగభగ. నేను లేద్దామంటే somebody is telling don't open your eyes, don't open your mouth అని somebody is guiding me. పైనుంచి వాయిస్ వస్తుంది నాకు. కనుక నేను తెరవాలి, ఇది విడడం లేదు, కళ్ళు కట్టేసాయి అలాగా. నోరు మూతపడిపోయింది, తెరవలేకపోతున్నాను. పోనీ తెరుద్దామన్నా పైనుంచి మెసేజెస్ వస్తున్నాయి, డోంట్ ఓపెన్, డోంట్ ఓపెన్.
ఓకే. తర్వాత కొన్ని గంటలు అలా కూర్చున్నాక జస్ట్ నేను అలాగా అక్కడే ఒక చిన్న పరుపు ఉండేది అన్నమాట, కౌచ్. అది ఆ కౌచ్లో కూర్చొని నాకు కంఫర్టబుల్గా ఉండేది అక్కడ ధ్యానం చేసుకోవడానికి. వెనకాల చక్కగా దీనిలో పెట్టుకొని ధ్యానం చేసుకునేదాన్ని. సో అలా పడిపోయాక ఒక గంట తర్వాత నేను ఐ కుడ్ గెట్ అవుట్. పడిపోయిన తర్వాత మళ్ళీ గంట పట్టింది. ఓకే. సో ధ్యానంలో అంటే నా కుండల్ని రేస్ అయింది ఆ టైంకి. ఎందుకంటే కుండల్ని రేజ్ అయినప్పుడు ఫస్ట్ టైం అవుతుందంటే కుండల్ని రేసింగ్ నా యొక్క పర్సెప్షన్ నేను చెప్తున్నా. మేబీ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ నాట్ ట్రూ, బట్ బికాస్ ఎవ్రీ మనిషికి అది డిఫరెంట్ వేస్ లో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని జన్మల కింద కుండల్ని రేజ్ అయింది అనుకో, వాళ్ళకి కూడా తెలియదు కుండల్ని రేజ్ అయినప్పుడు. కొంతమందికి ఏమో తెలుస్తుంది, కొంతమంది అవేర్గా ఉంటారు, కొంతమంది అన్అవేర్గా ఉంటారు. ఇది సో నాకు అది జరిగింది అనమాట. అదంతా పైకి ఇక్కడ దాకా వచ్చేదాకా నాకు ఓపెన్ చేయకూడదు, చేస్తే అది బ్రేక్ అవుతుంది ఇలాగా. సో అప్పటికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. మాస్టర్ యూజ్డ్ టు గైడ్ మీ. ఓకే. సో ఆ మెడిటేషన్ అంతా కూడా ఎన్ని గంటలు అయింది మేడం అప్పుడు? 5 hours పైన అయింది. ఓహో. సో 5 hours మీరు మెడిటేషన్? 5 hours పైన కూర్చున్నాను. అట్లాగే స్టోన్ అయిపోయింది బాడీ, రాయిలాగా ఉంది. ఓకే. సో ఇద్దరు అమ్మాయిలు స్కూల్కి వెళ్ళాక, ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళు వచ్చారా సైలెంట్గా వస్తారమ్మా. నేను కనుక ధ్యానాల్లో ఉన్నాను అనుకో, పిల్లలు ఇద్దరు కూడా సైలెంట్గా వస్తారు. ఓకే. పక్కన కూర్చుంటారు. కూర్చుని పోతారు. అంటే ధ్యానంలో కాదు, కూర్చుని పోతారు. వాళ్ళ పుస్తకాలన్నీ సర్దుకోవడం, వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. ఈ లోపల నాకు ఎలాగో మెలకు వస్తుంది అనుకో, అది వేరే విషయం. బట్ దే నెవర్ యూస్ టు డిస్టర్బ్ మీ. ఓకే. దే నో దట్ ఐఎమ్ మెడిటేటింగ్. సో ఆ 5 hours కంటిన్యూస్ గా అదే హీట్ లో ఉన్నాను. అందుకే బాధేసేసి అనమాట, మంటలు ఒళ్ళంతా బగబా మంటలు. అని కూర్చున్న చోటైతే వేడెక్కిపోయింది. నేను ఎక్కడైతే కూర్చొని ధ్యానం చేశానో అక్కడంతా వేడెక్కిపోయింది. కుండలిని ఎక్స్పీరియన్స్. ఓకే. చాలా బాగుంది మేడం. చాలా బాగుంటాయి నా ఎక్స్పీరియన్స్లు. జ్ఞాపకం తెచ్చుకుంటే ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంది. ఇలాగే ఒకసారి ధ్యానాల్లో కూర్చున్నాను. ధ్యానాల్లో కూర్చుంటే అయిపోయింది. అందరూ వీళ్ళంతా ఎక్కడికో వెళ్ళాలో లేక వంట చేయాలో ఏదో పని ఉండింది నాకు. అయితే మా తమ్ముడు వచ్చి ద్వారక వచ్చి ఫస్ట్ నన్ను లేపాలి కదా, మనం మెడిటేషన్ నుంచి లేపాలి. నేను ఇదంతా ఎవ్రీథింగ్ ఇస్ లాక్డ్. అప్పుడు ఎప్పుడు కూర్చున్నా గంటలే, నిమిషాలు 15-20 గంట, ఇది కాదు గంటలు. అది లాక్ అయిపోయింది. ఓకే. లాక్ అయిపోయాక ఏమైంది, వాడేం చేశాడు, నన్ను లేపుదా అన్న ఉద్దేశంతో నా ఫోర్ హెడ్ మీద జస్ట్ టచ్ చేయడానికి వెళ్ళాడమ్మా. అంతే, అంత దూరం వెళ్ళిపడ్డాడు. దూరం వెళ్ళిపోయాడు. షాక్ కొట్టింది వాడికి. ఓకే. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఐ వాజ్ ఇన్ డీప్ మెడిటేషన్ దట్ టైం. వచ్చేస్తే మా తమ్ముడు కాదు, జ్ఞానేందర్ అని చెప్పి ఇంకొక మాస్టర్, ఆయన గురించి తర్వాత చెప్తాను. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడ ఫోర్ హెడ్ మీద పెడదాం అనుకున్నాడు అంతే. లేపుదామని ఈయన చెప్తూనే ఉన్నారు, లేపొద్దు అని. ఉంటారు, ఆయన కూడా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నా చేతులు ఇంత ఫిక్స్ అయిపోయావంటే ఇద్దరు పట్టి గట్టిగా లాగేవారు. ఆ రోజుల్లో ధ్యానం అంటే మనమే చేస్తున్నాము, మా ఎక్స్పీరియన్సెస్ అంటే వి యూస్ టు ఫీల్ సో గ్రేట్. నాట్ ఆషామాషిగా నేను చేయడం అనేది లేదు. చెప్పారు మేడం నా స్టెప్స్, దీన్ని అంతు చూడాలి, ఇది ఏంటి అనేది. సో దీస్ ఆర్ ద ఎక్స్పీరియన్సెస్. జ్ఞానేందర్ ఇలా టచ్ చేయబోయి అలా పడిపోయారు. ఎవరు మేడం ఆయన?
అబ్బాయి జ్ఞానేందర్ అని హైదరాబాద్లో కోటిలో ఆ అబ్బాయికి బిజినెస్ ఉండేది, బట్టల బిజినెస్. సో ఆ అబ్బాయి వచ్చి కోటిలో బిజినెస్ కానీ చిక్కడపల్లిలో ఉంటాడు వాళ్ళ ఇల్లు, అంతా కంబైన్డ్ ఫ్యామిలీ. అయితే ఈయన ఏం చేసేవారు, ఎలా పరిచయం అయ్యాడో తెలియదు, ఐ కాంట్ సే నౌ. చిక్కడపల్లికి రోజు ఈయన వెళ్ళేవారు. రాత్రి ఎప్పుడు చక్కగా భోంచేసేసుకొని ఈయన 9 గంటలకు అంతా వెళ్ళిపోయి అక్కడ చిక్కడపల్లిలో వాళ్ళు షాప్ మూసుకొని కోటిలో చిక్కడపల్లికి రావాలి కదా, అక్కడ స్కూటర్ ఆపుకొని కూర్చునేవారు ఈయన. కూర్చుంటే ఆ అబ్బాయి వచ్చేవాడు. ఒక్కోసారి అబ్బా ఆయన ఉన్నాడు మళ్ళా ధ్యానం చెప్తాడని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేసేవాడు. భయ్ చాయ్ పియంగే అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ హోటల్ ఉండేది, హోటల్ ఓపెన్ చేయించేసి అక్కడ చిన్న బడ్డీ కొట్టు ఉండేది, అక్కడ చాయ్ తాగడం, చాయ్ సమోసా ఇచ్చేవారు. ఆ తాగుతూ ఆయనకి ధ్యానం చెప్పడం. రాత్రి 2 గంటలకు వచ్చేవారు ఎవ్రీ డే. ఇతని కోసమే, ఆ అబ్బాయి ఒక్కడి కోసం. అబ్బాయికి ఏజ్ అయింది 27-30s లోపలే ఉంటాయి అనుకుంటా. ధ్యానం చెప్పడానికి చెప్పేసి నైట్ 9 o'clock వెళ్ళేసి midnight 2 వరకు స్పెండ్ చేయడం, స్పెండ్ చేసి అతని కోసం ఆయన్ని కన్విన్స్ చేయాలి, ఆయన ధ్యానం చేయాలి. అలాగా ఒక్కొక్కరి కోసం ఆయన కొన్ని గంటలు కాదు కొన్ని రోజులు అలా స్పెండ్ చేసేవారు అనమాట. సో అలాగా ఆయనని తీసుకొచ్చాడు. అప్పుడు ద్వారకు, చందరు, జ్ఞానేందరు ఈ ముగ్గురు ఒక గ్రూపు, తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక గ్రూప్, 6 ఉండేవారు. మన కొలీగ్స్. ఇది బేసిక్ గ్రూప్. ఓకే. సో అందరూ ఇంటికి వచ్చి గ్రూప్ మెడిటేషన్ చేసేవాళ్ళ మేడం? ఇంటికి వచ్చి డిస్కషన్లు రాత్రంతా డిస్కషన్లు, భోజనాలు, తర్వాత చాయ్ పెట్టడాలు. నాకు ఒక్కోసారి చేయలేకపోయేదాన్ని, పడుకునేదాన్ని, బట్ రాత్రి లేచి వాళ్ళకి చాయ్ పెట్టడం మాత్రం చేసేదాన్ని. ఓకే. అది ఎంత చిన్న ఇల్లు కదమ్మా మాది, 2 rooms హౌస్. ఇప్పుడు ఈ హాల్ అంట్లో దీంట్లో సగం చేస్తే ఎంత ఉందో, దాంట్లో ఇంత చేస్తే ఇది ఎంత ఉందో అంత ఉంటుంది. ఓకే. సో అందులో 2 రూములు. వీళ్ళంతా పైకి వెళ్ళిపోయేవారు, నేను చెప్పాను కదా పైన ఇది ఉందని, అక్కడికి వెళ్ళిపోయి కూర్చునేవారు. ఓకే. సో టెర్రస్ లో మెడిటేషన్స్. ఎస్. ఈ అనుభవాలతో పాటు ఆ అనుభవాలు జరిగినప్పుడు అంతా కూడా అక్కడ మీకు ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉండేది మేడం? అంటే ఒక ఫ్యామిలీ పరంగా అమ్మాయిలు 2 అండ్ అందరినీ బ్యాలెన్స్ చేయడము, సో అంతా కూడా మీకు అలవాటు అయిపోయింది? హ్యాపీగా ఉండింది, ఏ డిస్టర్బెన్స్ లేదు. ఎందుకంటే మా తమ్ముడే కదా, వేరే వాళ్ళు కాదు. సో వాళ్ళు రావడం పోవడం బాగుండేది. ఓకే. సో కంప్లీట్ గా ఒక మెడిటేషన్ అట్మాస్ఫియర్ అనేది కంప్లీట్ గా, అంటే అప్పటి వరకు సార్ని మట్టుకు మనం చూస్తూ ఉన్నారు అంతే, కర్నూలు నుంచి. సో కర్నూలు చూస్తూ ఉన్నారు, దగ్గర నుండి చూస్తున్నారు, మెడిటేషన్ అంతా కూడా వింటూ వస్తున్నారు అంతే. సో సార్ జరిగే ఒక యాక్టివిటీస్ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మీరు ఫస్ట్ టైం యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ద మెడిటేషన్ fully and particularly Patri sir is waiting to listen your meditation experiences. అదే కదమ్మా, ఎవరు కళ్ళు మూసుకొని కూర్చున్నా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి వెంటనే అడుగుతారు అనమాట. ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వినడం అనేది. చాలా తక్కువ మందికి ఉంటుంది అది. చాలా మందికి ఎట్లా అంటే చెప్పడంలోనే ఇంట్రెస్ట్ తప్ప వినడంలో ఇంట్రెస్ట్ ఉండదు. కరెక్ట్ మేడం. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళేం క్వశ్చన్ వేయాలా అని లోపల మైండ్లో ఆలోచించుకుంటూ ఉంటారే తప్ప మనం చెప్పిన వర్డ్ టు వర్డ్ వినరు. అది చాలా మందిలో నేను చూశాను. సార్లో అది లేదు, వర్డ్ టు వర్డ్ వింటారు ఆయన. ఇప్పటికీ ఎన్ని కొత్త అనుభవాలు ఎంత మందివి వింటారు మేడం. అదే సేమ్ ఇంట్రెస్ట్ తోటి, అదే సేమ్ క్యూరియాసిటీ తోటి, నిజంగా అదే సీరియస్నెస్ తోటి
వింటున్నారు. ఓకే. అది సో అది అప్పటి నుంచి కూడా ఉంది. అప్పటి నుంచి కూడా ఉంది. ఓకే. అలా ఉంటేనే కదా అలా ఇంత పెద్ద సంస్థ తయారవుతుంది. ఇంతమంది అనుభవాలు సార్ తెలిసినంతగా ఈ భూమండలంలో ఎవరికి తెలియదు. ఎవరికీ తెలియదు ఇన్ని అనుభవాలు వినడం. యా, చెప్పాలంటే ఇంత పెద్ద సంస్థని ఇంత పెద్దగా చేయడానికి ఆయన ఎంత కృషి చేశారో డే అండ్ నైట్. అదే జ్ఞానేంద్ర గారి కోసం నైట్ 9 o'clock స్టార్ట్ అయితే 2 o'clock వరకు. 2 o'clock వరకు ఎవరు కూర్చుంటారు చెప్పు? ఎవరి ఇళ్లలో వాళ్ళు హాయిగా నిద్రపోతారు. నాకేమిటి అని. అలా ఎన్ని రోజులు అయింది మేడం? కనీసం 2-3 నెలలమ్మా. 2-3 months. అప్పుడు ఆయన మెల్లిగా దిగి ఇంటికి రావడం మొదలెట్టాడు. ఓకే. అప్పుడు ద్వారక వాళ్ళని పరిచయం చేయడం, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అవ్వడం, అలాగనమాట. ఒక్క వ్యక్తి కోసం రాత్రంతా. ఎస్. సో డే అంతా కూడా ఆఫీస్ ఇవన్నీ కూడా ఆఫీస్ అంతా అయ్యాక రాత్రి అనమాట. ఓకే. అది మామూలు వీక్డేస్లో. వీకెండ్స్లో వాళ్ళు వచ్చేవారు. ఓకే. వీకెండ్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఇంటికి వచ్చేవారు. వీక్డేస్లో ఏమో ఎవరు అందరూ వర్క్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతారు కదా, అందుకని ఈయన జ్ఞానేంద్ర దగ్గరికి వెళ్ళేవారు. ఓకే. అది అలా జరిగేది. సో మీకు అప్పుడేనా మేడం ఒక గ్రూప్కి అందరికి వచ్చి వాళ్ళ వంటలు చేయడం ఇదంతా కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే. అందరికీ వంట. ఓకే. ఒక 6 మందితో స్టార్ట్ చేసి ఇప్పుడు ధ్యానమా చక్రాల్లో కొన్ని మా తమ్ముడు ఒకసారి అన్నాడు అనమాట, నేను ఇలాగే వంట చేస్తుంటేను ధ్యానం నాకు ఇంట్రెస్ట్ లేదురా అని. అప్పుడు వాడు స్టార్టింగ్లో నేను అంటేను, చూడు నువ్వు ధ్యానం చేయలేదనుకో పైకి వెళ్తాను, పైకి వెళ్ళినప్పుడు నువ్వు అక్కవి చెల్లవి ఇవేవి చూసుకోను, అసలు నువ్వు నాకు తెలియని దానిలాగే ఉంటావు. ఇదే పైకి వెళ్ళాక నువ్వు ధ్యానం చేసి నాతో పైకి వచ్చావు అనుకో, అప్పుడు నేను మంచి వెల్కమ్ ఇచ్చేస్తాను నేను. ఓకే. అర్థమైందా నేను చెప్పింది? యా. సో ఇంకా మీ ఇద్దరి అనుభవాలు షేర్ చేసుకోవడం అనేది మీకు రొటీన్ అయిపోయింది. అందరిది షేర్ చేసుకోవడం. ఓకే. అందరితోనే పాల్గొనేదాన్ని. ఓకే. నేను మా మద్దలు కూడా వచ్చేది, అంజలి కూడా వచ్చేది. అప్పుడు తను మెడిటేషన్ చేసేది, తను వచ్చేది. ఓకే. తనకి ఇలాంటి అనుభవాలు వచ్చేప్పుడు? తనకి నాకు అంత జ్ఞాపకం లేదమ్మా మేడం. ఆ టైంలో పర్టికులర్ టైంలో ఇందాక చెప్పినట్టుగా కొన్ని అనుభవాలు అంటే ఎస్పెషల్లీ ఆయన జ్ఞానేంద్ర గారు మేడం, మీరు అన్ని గంటలు మెడిటేట్ చేసినప్పుడు ఒకసారి మిమ్మల్ని ధ్యానం నుంచి తట్టలేద్దామని చెప్పేసి ఇక్కడ వచ్చేలా టచ్ చేసే టైంకి ఆయన అలా దూరం వెళ్ళి పడిపోయినప్పుడు మీరు చెప్పారు కదా మేడం, ఇలాంటివి మేము ఎక్కువ సినిమాలో చూస్తుంటాం మేడం, కానీ వినడం ఇదే ఫస్ట్ టైం. నాకు అప్పుడు సినిమాలు లేవు, సినిమాలు చూడలే ఇలాంటివి. ఇప్పుడు వస్తున్నాయి అలాంటివన్నీ. అవును అవును. నేను అలా చూసేదాన్ని కాదు, ఏమి నాకు తెలియదు. ఓకే. ఆ పుస్తకాల్లో కూడా నాకు లేవు, ఏం చెప్పలే ఎప్పుడు. కానీ అది ఎట్లా అంటే ఆ ఎనర్జీ అలాంటిది. ఓకే. షాకింగ్ ఎనర్జీ. ఓల్డ్ సినిమాస్ లో కొన్ని మంచి. ఒకసారి ఏమైంది, నేను ఈ గుడ్డి ఉన్నాం ఇంట్లో, అదే పరిమళ, మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అయితే అది ఇంకా చంటిపిల్ల అంటే ఏం లేదు, నాకు చంటిదే ఇప్పటికీ కూడా. ఓకే. ఫస్ట్ క్లాస్ ఎంతో. స్కూల్ పేరు మర్చిపోయానని చెప్పాను చూడు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, సాయి గ్రేస్ పబ్లిక్ స్కూల్. ఓకే. పరిమళకి వెళ్ళిన ఫస్ట్ స్కూల్ ఏ ఏరియా మేడం అది? అక్కడే విద్యానగర్ దగ్గర కదా, నడుచుకుంటూ వెళ్ళి దింపేసి మళ్ళా తీసుకొచ్చేదాన్ని అట్లా. ఓకే. సో అది పడుకుంటే నేను బాగా ధ్యానం చేశాను. ధ్యానం చేసి అది మంచానికి అటువైపు పడిపోబోతుండింది, లాస్ట్కి వెళ్ళింది ఇక పళ్ళ. ఓకే. దాన్ని పట్టుకొని లాగుదామని వెళ్తే అది ధనామని అటువైపు పడిపోయింది. నేను సరే అటువైపు నుంచి వెళ్ళి ఆ మంచానికి అటువైపుకి వెళ్ళి దాన్ని ఎత్తుదామని వెళ్తే నా బాడీలోంచి లైటింగ్స్ రావడం మొదలెట్టాయి. లైటింగ్స్, ఫ్లాషెస్.
ఇప్పుడు కెమెరా ఫ్లాషెస్ ఎలా మొబైల్ ఉంటాయి? మొబైల్ టార్చ్ ఎలా పెట్టారు? నాట్ టార్చ్, ఫ్లాషెస్. ఫ్లాష్. ఓకే ఓకే. యా. కెమెరాకు ఉంటాయి కదా ఫ్లాష్, ఫ్లాష్. ఆ టైప్ లోపల నైటీలోంచి బాడీలోంచి నాకు కనపడతా ఉండింది. ఓకే. పాప పిల్ల పడిపోవడం ఎందుకంటే అది తగిలేది పడిపోయింది. ఇప్పుడు జ్ఞానేంద్ర సంగతి చెప్పాను చూసావా, అప్పుడు ఇది జ్ఞాపకం వచ్చిందా? ఆ ఫ్లాష్ కి ఫ్లాష్కే కాదు, నేను ముట్టుకున్నాను దాన్ని, పడిపోతుందని ముట్టుకున్నాను. ఓకే, ముట్టుకునే టైంకి ఆ ఫ్లాష్ కి ఫ్లాష్ ఇంక అప్పటికి రాలే. నాలోని కరెంట్స్ ఉంటాయి కదా, అవునవును. ఇది బయాలజికల్ కరెంట్స్ అంటారు, ఇది రజనీష్ కూడా చెప్పాడు. ఓకే ఓకే. సో అది తగిలేది పడింది. సరే దాన్ని తీద్దాం, ఎత్తి మళ్ళా మంచం మీద పడుకోబెడదాం అని ఇలా వెళ్ళేసరికి లోపల నుంచి వస్తున్నాయి లైట్స్ ఓకే. నడుస్తుంటే. నాకే కొంచెంసేపు ఆగాను, నాకు నేను కూల్ చేసుకొని అప్పుడు మళ్ళీ దాన్ని ఎత్తి దాన్ని పడుకోబెట్టి ఒక అర్ధగంట నేను కూల్ చేసుకొని అప్పుడు దాన్ని పడుకోబెట్టాను. ఓహో, అలా జరిగింది ఒకసారి. సో ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ కాన్షియస్ గా మీరు వెళ్ళి ఒక పక్కన కూర్చొని దాన్ని అబ్జర్వ్ చేసేసి. ఎస్, ఈ లైట్స్ ఇలాగే చాలా సార్లు కనిపించేవి అనమాట. ఒకసారి ఇట్లాగే పడుకున్నాం, నేను ఆయన గుడ్డి ముగ్గురం పడుకున్నాం. దిండు ఉంది, దిండుని సరిచేద్దామని ఇలా జరిపాను. జరిపేసరికి ఫ్లాషెస్ రావడం మొదలెట్టాయి. ఓకే. ఇలాగే అంటే నేను ఈయన లేపించా, చూడు చూడు లైటింగ్స్ వస్తున్నాయి చూడు అంటేను, అన్నీ నీకే కనిపిస్తాయి నాకేం కనిపించవు అన్నారు. చూడు నీకు కూడా కనిపిస్తాయి చూడు అని లేపించి, అవునే లైట్స్ వస్తున్నాయే అని కూడా చూశారు. అని కూడా చూశారు. అది అప్పుడు ఆ లైట్స్ అంతా చూడడం అనేది అప్పుడప్పుడే ఫస్ట్ టైం మేడం? నాకు అది ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఓపెన్ ఐస్ తో. ఓపెన్ ఐస్తోనే. ఓపెన్ ఐస్ బాగుంది మేడం. జ్ఞానేందర్ సార్ది ఇది ఫ్లాష్ చాలా సీరియస్గా చేసేదాన్నమ్మా. ధ్యానం అనేది ఏదో క్యాజువల్గా చేసేదాన్ని కాదు. నా లోపలి ఏదో రోగాల్ని తగ్గించుకోవడానికి చేయలేదు, నా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి నేను చేయలేదు. ఓకే. నేను అన్నీ తెలుసుకోవాలి ధ్యానం గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి, స్టెప్ బై స్టెప్. ఓకే. ఫస్ట్ హీలింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో కంప్లీట్గా డే అంతా గంటలుగా. ఓకే. ఇదంతా ఒక సంవత్సరంన్నర గడిచింది. 85-86. యా. ఓకే. సో ఆ టైంలో కంప్లీట్గా మీ ధ్యాన సాధన అనుభవాలు అంతే. వచ్చిన గ్రూప్స్ తో మాట్లాడడం, వాళ్ళకి భోజనం పెట్టడం. ఓకే. జ్ఞానేందర్ మంచి నూనె వంకాయ చేసేవాడు, బగారా బ్యాంగన్ అంటారు చూసావా, ఆ డిష్ చేసేవాడు, చాలా బాగుండేది. నాకు ఒకసారి బద్దగా వేసి, జ్ఞానేందర్ నువ్వు చెయ్యి నేను చపాతీ చేస్తా అని చెప్పి తను కూర చేసి బయటకు వచ్చాక నేను చపాతీ చేయడం, అందరూ కలిసి తినడం. ఓకే. ఆ చందరికి మా ఇంట్లో టమాటా పప్పు ఎంతో ఇష్టం. అలాగే సరదాగా ఉండేది. మేడం ద్వారా సార్ వాడు ఏం మాట్లాడు, వంట లేదు, జీరో. ఓకే. సో వంటలు అంటే మీకు జ్ఞానేందర్ గారు అదొకటే సపోర్ట్, అదొకటి బాగా చేసేవాడు. బాగుంది మేడం. ఫస్ట్ గ్రూప్తో ఒక సజ్జన సాంగత్యం, వాళ్ళందరికీ భోజనాల దగ్గర నుంచి టీ కాఫీలు అది చేసి పెట్టడం, అండ్ మిగతా రోజంతా కూడా మీరు ధ్యాన సాధన. ఆ టైంలో బుక్స్ కూడా చదివేవాళ్ళు మేడం? ఓషో బుక్స్. ఓకే. సో ఓషో బుక్స్ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది మేడం? కర్నూలులో స్టార్ట్ అయింది? నేను అప్పుడు చెప్పాను కానీ అప్పుడు కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అచ్చా, మీకు కర్నూలు కాదు, ఇక్కడ స్టార్ట్ అయింది? కర్నూలులో కాదు, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓషో పుస్తకాలన్నీ ఓకే. తెగ చదివేదాన్ని. చందరికి కూడా చాలా ఇష్టం ఓషో బుక్స్ అంటే. సో అలాగ తను తెచ్చి ఇవ్వడం, లేకపోతే ఇంకెవరో ఇవ్వడం, మొత్తానికైతే అవి చదివేదాన్ని. ఓకే. సో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఫుల్ ఫ్లెజ్డ్ మేడం? ఫుల్ ఫ్లెజ్డ్గా అమ్మా. చాలా చిన్న గ్రూప్ కాబట్టి కనెక్టివిటీ ఎక్కువ ఉండేది. ఓకే.
ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేసి అడగడం కానీ, వాళ్ళకి ఏదైనా అయినా కూడా నన్ను అడగడం కానీ, అలాగా ఒకరితో ఒకరు పంచుకునేవాళ్ళం. ఈయన పుస్తకాల్లో చదివిన కొన్ని చెప్పడం కానీ ఓకే ఓకే. ఇలాగా. సో సజన సాంగత్యంలో ఎవరెవరు స్వాధ్యాయం కూడా ఉండేది. స్వాధ్యాయం కూడా ఉండేది. చందర్ పుస్తకాలు బాగా చదువుతాడు. ఓకే. అది ఉందా చందర్లో. సో ఈయన పుస్తకాలు అవి ఇస్తూ ఉండేవాడు. సో చదివేవారు. ఇది బాగుంది మేడం కాంబినేషన్. పత్రిసారు చంద్ర గారేమో బుక్స్, మీది ద్వారా సార్ ఏమో థర్డ్ డే ఎక్స్పీరియన్సెస్. అది కాంబినేషన్ మేడం. సో అందరూ కూర్చొని మనం షేర్ చేసుకోవాలి. అందరూ వినేవాళ్ళం. అది ఇప్పుడు నాకు పుస్తకాలు అక్కర్లేదని కూర్చోవడం కాదు. పుస్తకాల్లో ఏముందో నాకు కావాలి, నా ధ్యానంలో ఏం జరిగిందో తనకు కావాలి. ఓకే. అలాగా షేర్ చేసుకునేవాళ్ళం. సో అప్పుడు మీకు అంతకుముందు పిరమిడ్ హీలింగ్ అని మీకు అప్పుడు చేసుకున్నారు కదా మేడం, చేయాలి చిన్న వంట చేసినప్పుడు వచ్చినప్పుడు ఆ పిరమిడ్ సంబంధించిన మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ టాపిక్ ఏమన్నా వచ్చిందా మేడం మీ సజ్జన సాంగత్యంలో? ఓకే. ఇంకా పిరమిడ్ ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఓకే. బట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు పిరమిడ్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. బాగుంది మేడం. ఈరోజు ఎపిసోడ్లో మీ అనుభవాలు అనేది మెయిన్ హైలైట్ మేడం. ఇంకా చాలా ఉన్నాయి. సో మేడం, ఈ అనుభవాలతో పాటు మనం ఎప్పుడు అనుకునే ఒక అద్భుతమైన కథ, ఈ స్టోరీస్కి పెద్ద ఫ్యాన్ క్లబ్ అయితే అరవుతుంది మేడం. ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ యువర్ స్టోరీస్. అలా అడుగుతున్నారు మీకు మేడంకి స్టోరీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయో నాకే తెలియదు. అసలు ఇంతకుముందే నాకు స్టోరీ టెల్లింగ్ అనేది లేదు. సడన్ గా పైనుంచి వచ్చిన మెసేజ్ అది, ఒక స్టోరీ చెప్పమని. ఓకే. సడన్ గా వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్స్ లో లేదు కదా. అవును లేదు. తర్వాత చెప్పాలనిపించింది. చెప్తాను. ఎస్ మేడం. ఒక బస్సులో చాలామంది తీర్థయాత్రలు చేసుకొని ధర్మస్థలాలన్నీ చూసుకొని అంతా గ్రూప్ అంతా ఇంటి వైపుకి వెళ్తుంటారు. అది వాళ్ళ ఊళ్ళకి వెళ్తుంటారు. దారిలో బస్సులో కూర్చొని భజనలు, కీర్తనలు అన్ని పాడుకుంటూ అన్ని వాళ్ళు తెచ్చుకున్నవన్నీ తింటూ ఎంజాయ్మెంట్గా వస్తూ ఉంటారు. ఇందులో బయట మెల్లిమెల్లిగా క్లైమేట్ మారుతూ ఉండింది. క్లైమేట్ ఎలా మారుతుంది? వర్షం. మెల్లగా చినుకులు స్టార్ట్ అయ్యాయి. తర్వాత మెల్లగా బాగా ఎక్కువైంది. ఉరుములు, మెరుపులు, అలాగా వర్షం మొదలైంది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళ గోళ్ళలో వీళ్ళు ఉన్నారు, డ్రైవర్ మాత్రమే చూస్తున్నాడు అక్కడ. సో అంతా అయిపోతుంది, జరుగుతుంది. వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అనుకో, లేకపోతే భక్తి యోగం అనుకో, మొత్తం. ఎందుకంటే అంత చక్కగా జరిగినాయి అన్నమాట. అన్ని చోట్ల దర్శనాలు బాగా జరిగాయి. బస బాగా దొరికింది వాళ్ళకి. ఎక్కడ ఉండాలో అది ఆశ్రమాల్లో కానీ, దాన్ని ఏమంటారు, ఆశ్రమాల్లో బాగా దొరికింది. సో ఇలాగా వాళ్ళు హ్యాపీ మూడ్ లో ఉన్నారు. సరే వర్షం పడుతుంది, పెద్దదైంది. బస్ కండక్టర్ వెళ్తుంటే వాడు ఎదురుగుండా ఒక 5 అడుగులో 10 అడుగులో 15 అడుగులో అక్కడ ఒక చిన్న పిడుగు పడింది. ఆపాడు. ఆపి కొంచెంసేపు అయ్యాక అదంతా సమిసిపోయాక మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు. కొంచెం దూరం ఒక 5-10 మైళ్ళు వెళ్ళేసరికి మళ్ళీ ఇంకో పిడుగు జస్ట్ అలాగే దూరంగా పడింది. బస్సుకి కొద్ది దూరంలో పడేసరికి కండక్టర్ ఏం చేశాడు? బస్సు ఆపేసి విపరీతమైన వర్షం. బస్సు ఆపేసేసి వెనక్కి వెళ్తాడు. మన అందరు కూర్చున్నారు కదా, వెనక్కి వెళ్ళి నిలబడి, చూడండి బస్సు ముందర 2 సార్లు ఇది అయింది, మనకి పిడుగు పడింది. ఇప్పుడు దీంట్లో ఎవరికో ఏదో జరగాలి. ఒకళ్ళకి జరగాల్సినది ఇంతమంది భరించడం ఎందుకు?
కనుక నేను ఒకటి చెప్తాను, మీరందరూ ఒకరిగా దిగి అక్కడ దూరాన ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును టచ్ చేసి రండి, వచ్చి బస్ ఎక్కండి ఓకే అని డ్రైవర్ చెప్తాడు. ఓకే సరే అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు బిక్కు 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 అంటూ వాడు అంటే ఏంటి అక్కడికి వెళ్ళి టచ్ చేస్తే వాళ్ళు చచ్చిపోతారేమో అని భయం. అంటే చెట్టు పర్టికులర్ గా అది అక్కడ అంటే మీకు ఏదన్నా అలాంటిది ఉంటే కనుక అక్కడికి వెళ్ళి టచ్ చేస్తే పోతారు, మీరు అక్కడే పోతారు, ఒకరే పోతారు, ఇంతమంది పోరు. ఓకే డ్రైవర్ ఇది అన్నమాట అది. ఓకే సరే అని చెప్పేసి ఒకడు వెళ్తాడు, 50 మంది ఉంటారు, వెళ్తారు ఒకళ్ళ తర్వాత ఒకడు వెళ్తాడు, బిక్కు 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 అనుకుంటూ వెళ్తాడు, టచ్ చేస్తాడు, వెనక్కి వచ్చేస్తాడు, బస్ ఎక్కి కూర్చుంటాడు. అలా ఇంకోడు వెళ్తాడు, అలాగా 49 మంది అవుతారు. లాస్ట్కి ఒకడు కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే అందరికీ ఇప్పుడు ఏంటి వీళ్ళందరూ సేఫ్ అనుకుంటారు అనమాట, మేమంతా సేఫ్, వీడి వల్ల ఈ బస్సుకి ఇలా పిడుగులు పడుతున్నాయి, వీడి వల్ల మనకి చావు పడుతుంది, చావు దగ్గరకు వస్తుంది, కనుక వీడిని పంపిద్దాం ఫస్ట్ అని చెప్పేసి, దిగు నువ్వు బస్సు, నువ్వు ఫస్ట్ వెళ్ళి టచ్ చేసిరా అని బెదిరిస్తారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఆ చెట్టు పట్టుకుంటే అక్కడ ఆ రోజు వాళ్ళ వల్ల ఎవరైతే ఒకరు పోయే వాళ్ళు చనిపోతారు. ఓకే, సో అందరు 49 మంది అయిపోతారు. అయిపోయి డ్రైవర్ కండక్టర్ అందరు కూడా వెళ్ళి టచ్ చేసి వచ్చేస్తారు. వాళ్ళు కూడా అయిపోతారు. ఓకే, వీడు లాస్ట్ కి వీడు మిగులుతాడు కదా, సరే అని వీడిని బయటికి పంపిస్తారు. బయటికి పంపించాక వెళ్తాడు, వెళ్ళి అది టచ్ చేస్తాడో లేదో పెద్ద పిడుగు ఈ బస్సు మీద పడి వీళ్ళందరూ అయిపోతారు. బస్ మీద పడిపోతుంది మేడం, బస్ మీద పడిపోతుంది, వీళ్ళందరూ పోతారు, ఇంక్లూడింగ్ డ్రైవర్ కండక్టర్ అందరు. ఓకే, డ్రైవర్ మాత్రం పక్కన నిల్చుంటాడు, డ్రైవర్ ఒక్కడే బచాయిస్తాడు. ఓకే, తక్కిన అందరూ పోతారు, ప్యాసింజర్స్ వీళ్ళందరూ. ఓకే, సో ఆయన చెప్తాడనమాట, చేసిన మంచి కర్మల వల్ల ఇన్నాళ్ళు ఇంతసేపు వీళ్ళందరూ బతుకుతున్నారు. ఇప్పుడు నేను బస్సులో కూర్చున్నంతసేపు బస్సు మీద ఏమీ కాదు, బస్సులో కూర్చున్నంతసేపు వీళ్ళందరికీ కూడా ఒకవేళ ఏదన్నా జరిగినా పక్కకు జరుగుతుంది. ఓకే, అర్థమవుతుందా? ఇతని వల్ల వీళ్ళందరూ ఏం చేశారు, ఈయననే టార్గెట్ చేశారు, ఈయన వల్ల మనం చావు దగ్గరికి వస్తున్నామని. కానీ ఈయన వల్ల బతుకుతున్నాం అనే సంగతి వాళ్ళకి తెలియదు. అయితే దిగుతాడు, వెళ్ళి వస్తాడు కదా, అయిపోయింది, బస్ పోతుంది, వేరే దాంట్లోకి వెళ్తాడు. దీని యొక్క సారాంశం ఏంటంటే వాడు చెప్తాడనమాట, మీరు చేసే కర్మల్లో కాదు, మీరు చేసే మాటల్లో కాదు, మీలో ఉన్న భావాలే మిమ్మల్ని చెడు కర్మల్లోకి తీసుకెళ్తుంది. మీ భావాలు, మీ ఆలోచనలు ఉన్నాయే, ఎవరిదైనా సరే మనందరి ఆలోచనల వల్లే మనం మన కర్మల్ని పెంచుకుంటాం. మన భావనలతో ఏమవుతుంది, మన ఆలోచనలతో ఏమవుతుంది, మాటలు వస్తాయి, మాటల్లో ఏమొస్తాయి, చేతలు వస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కనుక ఇది నియంత్రణగా చేసుకుంటే, ఇది కంట్రోల్లో పెట్టుకుంటే అప్పుడు ప్రతివాడు ఒక యోగిగా మారతాడు, అప్పుడు ప్రతి వాళ్ళని మనం రక్షింపగలుగుతాము. అందుకే యోగి పక్కన మనం ఉన్నామంటే మనము ఆ యోగి వల్ల రక్షింపబడుతున్నాం, మనం చేసే దాని వల్ల కాదు. ఆయన చేసే మంచి కర్మల వల్ల, మంచి మాటల వల్ల, మంచి ఆలోచనల వల్ల తక్కిన అందరూ రక్షింపబడుతున్నారు. ఇది చాలా చాలా బాగుంది. సో ఒక స్ట్రాంగ్ పర్సన్, స్పిరిచువల్ పర్సన్, ఒక గుడ్ కర్మయోగి, సో ఆ పర్సన్ ఎప్పుడైతే అక్కడ ఆ గ్రూప్తో ఉంటారో, సో ఆ గ్రూప్ అందరు కూడా రక్షించబడతారు ఆటోమేటిక్గా. సో ఎందుకంటే ఆయన పాజిటివ్ వైబ్రేషన్స్, ఆయన మాటలు ఇవన్నీ కూడా చుట్టూతా
వాళ్ళని ఒక పాజిటివ్ మోడ్లోకి తీసుకురావడమే కాకుండా వాళ్ళందరూ కూడా విల్ బి సేఫ్. ఆయన కావలసుకొని చేయడు, వాళ్ళు ఎవరో రక్షింపబడతారని చేయరు, తను అలా చేసుకుంటూ పోతాడు అంతే. అంతే అంతే ఆటోమేటిక్ జరిగిపోతుంది. ఆయన అలా ఆయన పని చేసుకుంటూ పోతాడు. Yeah. కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈయన ఆరాలో ఉన్నారు కాబట్టి రక్షింపబడతారు. యా అది రక్షింపబడే వాళ్ళకి అర్థం కాదు. యా ఫలానా దాని ఆ మనిషి ఆ యోగి వల్ల మనం రక్షించబడుతున్నాము అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు. అర్థమయ్యే లోపల ఇలా అవుతుంది. ఓకే